అమెరికాలో మనందరికీ తెలుసు. మనం ఎప్పుడు పత్రికల్లో, టీవీలో చూస్తుంటాం. ఎవడో పిచ్చివాడు, బుర్రలేనోడు, మెదడు చెడిపోయినోడు, మత్తు పదార్థాలు మింగి వాడి ప్రపంచంలో వాడు తుపాకీ పట్టుకొని టకటక కాల్చి పడేస్తుంటాడు. చిన్నపిల్లలు చనిపోతుంటారు, ప్రజలు చనిపోతుంటారు. ఆశ్చర్యం వేస్తుంది. అమెరికా లాంటి అగ్రరాజ్యం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న దేశం, మరి ఇలాంటి దేశంలో ఇంత విచ్చలవిడిగా, విశృంఖలంగా తుపాకులు పట్టుకుని ప్రజలు ఎందుకు తిరుగుతున్నారు? ఈ తుపాకులు పట్టుకుని విచక్షణారహితంగా ఎందుకు కాల్పులు జరుపుతున్నారు? యూనివర్సిటీలో కాల్పులు జరుపుతారు, స్కూళ్ళలోపై కాల్పులు జరుపుతారు, పిల్లలు చనిపోతున్నారు, చిన్నారులు చనిపోతున్నారు. ఎందుకు మరి అమెరికా ప్రభుత్వం కదలదు? ఈ ప్రశ్న మనలో చాలామందికి అనుమానం వచ్చింది. దీనికి కారణం ఏంటంటే అమెరికా రాజ్యాంగానికి చేసిన 2వ సవరణ, సెకండ్ అమెండ్మెంట్ ద అమెరికన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆయుధాలు కలిగి ఉండే హక్కు అమెరికా పౌరులకు ఉంది. ఈ ఆయుధాలు కలిగి ఉండే హక్కు అమెరికా పౌరులకు ఉంది కనుక ఎవడు పడితే వాడు ఇలా ఆయుధాలు పెట్టుకొని తిరుగుతున్నాడు. ఇందులో కూడా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా ఉంది. ఇప్పుడు టెక్సాస్ రాష్ట్రంలో ఒక విధానం ఉంది. అక్కడ ఆయుధాలు పట్టుకొని స్వేచ్ఛగా తిరిగే హక్కు ఉంది. ఈవెన్ తుపాకులు పట్టుకొని కూడా స్వేచ్ఛగా తిరిగే హక్కు టెక్సాస్ రాష్ట్రంలో ఉంది. అదే మీకు న్యూయార్క్లో, కనెక్టికట్ లాంటి రాష్ట్రాల్లో కొన్ని కండిషన్స్ విధించడానికి అవకాశం ఉంది. అంటే అమెరికా దేశవ్యాప్తంగా కూడా గన్ కల్చర్ విషయంలో ఒకే రకమైన చట్టం లేదు. ఇక రెండవది, ఈ అమెరికన్ సెకండ్ అమెండ్మెంట్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారము ఆయుధాలు కలిగి ఉండవచ్చు కనుక ఇష్టం వచ్చినట్టుగా ప్రజలకు ఆయుధాలు అమ్మాలి అనేటువంటి ఒక లాబీ కూడా ఉంది. ఆ లాబీ అమెరికన్ రైఫల్ అసోసియేషన్. అమెరికాలో తుపాకులు చేసుకొని ఆ తుపాకులు అమ్మి కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు ఈ తుపాకుల అమ్మకాలపై ఎలాంటి ఆంక్షలు పెట్టినా వ్యతిరేకిస్తూ వస్తారు. తుపాకుల పైన ఆంక్షలు పెట్టకూడదని చెప్పి ఒక పార్లమెంట్ మెంబర్లకు డబ్బులు ఇచ్చి వాదించేస్తుంటారు. ఇదొక లాబీ. ఇప్పుడు ఒబామా ప్రభుత్వము కొద్దిగా ఆంక్షలు పెడతామంటే వెంటనే రిపబ్లికన్ ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. కారణం ఏంటి? ఈ రిపబ్లికన్ ఎంపీలను పెంచి పోషించేది, వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళని తినిపించేది ఈ అమెరికా తుపాకుల పరిశ్రమ. ఈ అమెరికా తుపాకుల పరిశ్రమ వేతనాల్లో తీసుకొని పనిచేసే పార్లమెంట్ సభ్యులు అమెరికాలో ఉంటారు. అందువల్ల వాళ్ళు ఏ రకమైన ఆంక్షలు పెట్టినా ఇది అమెరికా రాజ్యాంగానికి విరుద్ధం, అమెరికా రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛకు విరుద్ధమని ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. మన ప్రజలకు హక్కు ఉంది తుపాకులు పట్టుకొని తిరిగారు. ప్రజలకు తుపాకులు పట్టుకునే హక్కు ఉంది, కానీ ఇష్టం వచ్చినట్టు కాల్చే హక్కు లేదు కదా. ఇష్టం వచ్చినట్టుగా కాల్చే హక్కును నువ్వు ఆపలేకపోతే తుపాకులు పట్టుకోవడం పైన కూడా ఆంక్షలు పెట్టాలా వద్దా? అందులో మత్తు పదార్థాల విశృంఖల వినియోగం ఉన్న దేశంలో తుపాకులు పట్టుకుంటే ఎంత ప్రమాదం? అమెరికాలో ప్రపంచంలోనే మెంటల్ రిటార్డ్నెస్ అంటే మెదడు చెడిపోయిన వాళ్ళు, బుర్ర చెడిపోయిన వాళ్ళు అత్యధికంగా అమెరికాలోనే ఉన్నారు. ఇది అమెరికా ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. మరి వీళ్ళందరికీ తుపాకులు ఇస్తే ఏంటి ప్రమాదకరం? విచక్షణారహితంగా ఎవడో బాధ్యతాయుతమైన పరిస్థితుల్లో ఉండేవాడికి తుపాకీ ఇస్తారు. అది కూడా మనిషి చేతిలో తుపాకీ ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి విచక్షణ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల విచక్షణ కోల్పోయే ప్రమాదం ఉంటేనే మన ఆంక్షలు పెట్టమంటున్నాం. కానీ ఏ విచక్షణ పరిజ్ఞానమే లేనటువంటి మెదడు చెడిపోయిన వాళ్ళు, క్రిమినల్ గుణాలు ఉన్న వాళ్ళు, డ్రగ్ అడిక్ట్స్, వీళ్ళ చేతుల్లో తుపాకులు ఉంటే సమాజానికి ప్రమాదమా కాదా? మరి దీన్ని ఎందుకు ఆలోచించరు? కారణం ఏంటంటే తుపాకుల పరిశ్రమ. ఇప్పుడు కాటికాపర్లు ఏమని ఆలోచిస్తారు? ఏంది ఇవాళ ఎవరు రావలేదు ఊరిలో, ఎందుకంటే వాళ్ళు చస్తేనే వీళ్ళకి డిమాండ్, గిరాకీ. అందువల్ల వాళ్ళు అలాగే ఆలోచించాలి. మందు దుకాణాల్లో మందు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, లిక్కర్ అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమని ఆలోచిస్తారు? మద్యపాన నిషేధం గురించి ఆలోచిస్తారా? గాంధీ మహాత్ముడు మద్యపానం తాగకూడదని చెప్పి నన్ను ఆలోచిస్తారా? మద్యపానం వల్ల అనేక నేరాలు పెరుగుతున్నాయి, మహిళలపై హింస పెరుగుతోంది, కాలేయం చెడిపోతుంది, మూత్రపిండాలు చెడిపోతాయని ఆలోచిస్తారా? వాళ్ళు ఏమని ఆలోచిస్తారు? నిరంతరం ప్రజలు మద్యం తాగుతూ 24 గంటలు తాగుతూ ఉంటే మంచిదని ఆలోచిస్తారు. ఎందుకంటే మరి 24 గంటలు తాగుతున్నాయి కదా వీళ్ళకు అమ్మేది. ఇప్పుడు అదే విషయంలో తుపాకుల ప్రశ్న కూడా అట్లా ఆలోచిస్తుంది. ప్రజలంతా తుపాకులు వాడుకోవాలి, కొనుక్కోవాలి, ఇష్టం వచ్చినట్టుగా తుపాకులు ఉపయోగించాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అందువల్ల అమెరికా రాజకీయ వ్యవస్థ, ఆఖరికి అమెరికన్ కాంగ్రెస్ కూడా ఈ తుపాకుల పరిశ్రమ లాబీకి తలవంచుతోంది. మీకు ఆశ్చర్యం వేస్తే 1990 నుంచి ఇప్పటి వరకు తుపాకుల అమ్మకాల పైన ఆంక్షలు పెట్టే ఏ చట్టాన్ని అమెరికన్ కాంగ్రెస్ అంగీకరించడం లేదు. ఎప్పుడు ప్రయత్నం చేసినా అమెరికన్ కాంగ్రెస్ వీటో చేస్తుంది. ఇప్పుడు కూడా ఒబామా కొన్ని కండిషన్స్ పెట్టాడు. ఏం కండిషన్స్ పెట్టాడు? ఒకటి, అమ్మేవాళ్ళు రిజిస్ట్రేషన్ ఉండాలి, ఎవడు పడతాడు అమ్మద్దు. మీకు ఆశ్చర్యం వేస్తే అమెరికాలో ఆన్లైన్లో కూడా తుపాకులు కొనుక్కోవచ్చు. ఆన్లైన్లో చాక్లెట్లు కొనుక్కున్నట్టు తుపాకులు కొనుక్కోవచ్చు. నీ క్రెడిట్ కార్డు పెట్టి ఒక తుపాకు ఆర్డర్ ఇస్తే వచ్చేస్తుంది ఇంటికి, మంచిగా ప్యాక్ అయ్యి కొరియర్లో వస్తుంది. ఈ లోపల కొరియర్ పేలితే అది వేరే విషయం అనుకోండి.
అంటే ఆ స్థాయిలో మీరు తుపాకులు ఆన్లైన్లో స్వేచ్ఛగా కొనుక్కునే పరిస్థితి అనే సిచ్యువేషన్ అమెరికాలో ఉంది. దీనిపైన కొన్ని ఆంక్షలు పెట్టాడు. ఆ ఆఫ్లైన్లోనైనా ఆన్లైన్లోనైనా రిజిస్ట్రేషన్ కావాలి. ఆన్లైన్ కూడా అమ్మద్దని చెప్పలే, రిజిస్ట్రేషన్ కావాలన్నాడు. రెండవది, తుపాకులు కొనాలనుకునే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ మానసిక స్థితి ఏంటి, వారి గతంలో ఏమైనా నేర చరిత్ర ఉందా, ఇది విచారించాలి అన్నాడు. ఇదేంట్లో తప్పే ఉన్నది. ఒబామా చేసిన రెండు అమ్మేవాడికి రిజిస్ట్రేషన్ ఉండాలి, కొనేవాడికి కొద్దిగా బ్యాక్గ్రౌండ్ టెస్ట్ చేయాలి అన్నాడు. దీనికే అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు కింద మీద అవుతున్నారు. అన్యాయం, అమెరికా పౌరుల స్వేచ్ఛను హరిస్తారా, ఇది అన్యాయం, రాష్ట్రపతికి ఇట్లాంటి అధికారాలు ఉన్నాయా, దేశాధ్యక్షుడు అమెరికన్ కాంగ్రెస్ అధికారాలను కూడా మింగేస్తున్నాడు అని రిపబ్లికన్ పార్టీలు కారాల మీడియాలు నడుతున్నారు. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2001లో అమెరికన్ సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఎస్ అమెరికా రాజ్యాంగం నుండి సెకండ్ అమెండ్మెంట్ ప్రకారం ఆయుధాలు కలిగి ఉండే హక్కు ప్రతి అమెరికా పౌరునికి ఉంది. అయితే అదే సమయంలో ఆయుధాల అమ్మకాలపైన కొన్ని కండిషన్స్ పెట్టడం అనేది ఈ రాజ్యాంగానికి విరుద్ధమైంది ఏమీ కాదు అని అమెరికన్ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అందువల్ల మనం చూడాలి, ఒకటి దీనికి ఉండేటువంటి లీగల్ డైమెన్షన్ ఏంటి, రెండు పొలిటికల్ డైమెన్షన్. అమెరికన్ కాంగ్రెస్ ఏం చేస్తుంది, ఒబామాకు కూడా ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది, ఆయనకు ఎందుకు గుర్తొచ్చిందంటే అమెరికాలో ఎన్నికలు రాబోతున్నాయి, ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత మొదలైంది, ప్రజాభిప్రాయం బిల్డప్ అవుతుంది, ఈ తుపాకులు విశృంఖలంగా అమ్మకాలు ఏంటి అని. అందువల్ల అమెరికా అధ్యక్షుడైన ఒబామాకు డబ్బులు సమకూర్చేటువంటి తుపాకుల పరిశ్రమాధిపతులకి నాలా, ఓట్లు వేసేటువంటి ప్రజలకి నాలా, ఈ రెండింటి మధ్య తేల్చుకోవాల్సి వచ్చింది. సహజంగా ఎన్నికల సమయంలో ప్రజలే ముఖ్యం కనుక ఒబామా ఇది తెలుసుకున్నాడు. అమెరికన్ కాంగ్రెస్లో అంటే అమెరికా పార్లమెంట్లో ఉన్న సభ్యులు ఇంకా ఆ తుపాకుల పరిశ్రమ చెల్లింపుల్లో భాగంగా ఉన్నారు కనుక, వాళ్ళ పేమెంట్స్ తీసుకునే వాళ్ళు కనుక వాళ్ళకు మద్దతుగా వాదిస్తున్నారు. అందువల్ల ఇది కోర్టులో నిలుస్తుందా ఈ ఆంక్షలు, కాంగ్రెస్ దీన్ని వీటో చేస్తుందా, కాంగ్రెస్ అంగీకరించకపోయినా అమెరికా అధ్యక్షుడు వీటిని కంటిన్యూ చేయొచ్చా, ఇలాంటి క్వశ్చన్స్ మాత్రం ఉన్నాయి. ఏ క్వశ్చన్స్ ఉన్నా ఒబామా తీసుకున్న నిర్ణయం ఆహ్వానించాలి. ఇంకా వాస్తవానికి ఇంకా కఠినమైన ఆంక్షలు పెట్టాలి. సామాన్యుడు అమాయకులు దీనికి బలవుతున్నారు, ఆఖరికి మన వాళ్ళు కూడా బలవుతున్నారు, తెలుగు బిడ్డలు కూడా. అందువల్ల మనం తెలుగు ప్రజలుగా కూడా అమెరికాలో ఎక్కువ మంది భారతీయులు ఉన్న పరిస్థితుల్లో అమెరికాలో గన్ కల్చర్ పైన సంపూర్ణమైన సమగ్రమైన ఆంక్షలు పెట్టాలని మనం కోరుకోవాలి.